ప్రధానమంత్రి మోడీ నిన్న విడుదల చేసిన నిధులకు సీఎం జగన్ బటన్ నొక్కడం ఏంటని ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు విమర్శించారు. 65 లక్షల మంది రైతులకు రైతు భరోసా అని చెప్పి నేడు 45 లక్షల మందికే రైతు భరోసా ఇవ్వడం మోసమని మండిపడ్డారు. 15 లక్షల మంది కౌలు రైతులకు రైతు భరోసా అని చెప్పి నేడు 49,000 మందికి మాత్రమే రైతు భరోసా ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. అసత్య అబద్ధపు ప్రకటనలతో ఖర్చు చేస్తున్న జగన్ పై చీటింగ్ కేసు నమోదు చేయాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా 16,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పేరు చెప్పి కర్ణాటకలో నిన్ననే విడుదల చేస్తే అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి కూడా 50 లక్షల మంది రైతులు ఉంటే ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది రైతుల అకౌంట్లకి 2,000 రూపాయలు చొప్పున నిన్ననే రైతుల అకౌంట్లోకి 2,000 రూపాయలు జమ అవుతే మళ్ళీ ఈరోజు తగుదునమ్మా అని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ మళ్ళీ కలర్ఫుల్ యాడ్స్ వేసుకుని మెడలో పచ్చని కొండవా వేసుకొని ఏదైతే ఈవేళ బటన్ నొక్కుతూ ఉండడం అంటే ఈవేళ అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతను కూడా మీకు ఎట్లా మోసం చేయాలనిపిస్తుంది, ఎట్లా దగా చేయాలనిపిస్తుందో ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ప్రధానమంత్రి గారు